ఓకే. 5,000 మార్కెట్ క్యాప్ టు 10,000, 20,000 ఇన్ బిట్వీన్ ఉన్నదాన్ని మిడ్ క్యాప్ అంటారు. 20,000 అబౌవ్ ఉన్నదాన్ని లార్జ్ క్యాప్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలా లార్జ్ క్యాప్‌లో పెట్టొచ్చు. ఇప్పుడు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్‌లో 5,000, 5,000, 5,000, ఓకే. 15,000 ఎవ్రీ మంత్ పెడతాం ఓకే. అనుకోండి. ఒకే స్టాక్‌లో 15,000 కాకుండా 3 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ 3 చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో స్టాక్స్ కాదు. సారీ 3 మ్యూచువల్ యాహ్! ఫండ్స్‌లో. ఎగ్జాక్ట్‌లీ అలా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మనకి ఏమవుతదంటే ఒకవేళ లోవర్ ప్రీమియమ్స్ ఉన్న ప్రైజెస్ ఎక్కువ రైజ్ అయ్యాయనుకోండి స్మాల్ క్యాప్‌లో ఇన్‌కమ్ చూడొచ్చు. ఇలా మిడ్ క్యాప్‌లో మూవ్‌మెంట్ వచ్చిందనుకో మిడ్ క్యాప్‌లో ఇన్‌కమ్ చూడొచ్చు. లార్జ్ క్యాప్‌లో మూవ్‌మెంట్ వచ్చిందనుకోండి లార్జ్ క్యాప్‌లో చూడొచ్చు యాన్యువల్. యావరేజ్ వస్తది కాబట్టి మనకి అన్నిట్లికి కలిపే కదా వస్తది మనకి. అవును. ఇది సేవ్ చేయకపోతే ఇది సేవ్ చేస్తది, ఇది సేవ్ చేయకపోతే ఇది సేవ్ చేస్తది. హ్మ్. ఇలాగ మినిమమ్ ఒక 12 లాక్ మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 20 ఇయర్స్‌కి స్లోలీ ఒక్కొక్కటి 1 సీఆర్, ఇది 1 సీఆర్, 1.5 లేకపోతే 60 లాక్ లేకపోతే 50 లాక్సే ఓకే. వచ్చినా సరే మనకి డెఫినెట్‌లీ కూడా ఒక యావరేజ్‌గా ఫ్యామిలీ సేఫ్ అయింది. అవును. సో అలా మనం ఇలా సిప్ అని ఇన్వెస్ట్మెంట్స్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు.